మహాశివరాత్రికి ముస్తాబవుతున్న శ్రీశైలం మల్లన్న చెంత ఏర్పాట్లపై కీలక ఆదేశాలు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టాదశ శక్తి పీఠాలలో రెండోది అయిన పవిత్ర శ్రీశైల క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరజిల్లుతోంది. త్వరలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ పుణ్యక్షేత్రం ఇప్పుడు విఐపీల రాకతో మరింత సందడిగా మారింది. రాష్ట్ర మంత్రుల ఆనం నారాయణ రెడ్డి, వంగలపూడి అనిత మరియు బీసీ జనార్దన్ రెడ్డి శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రుల బృందం శ్రీశైలం చేరుకోగానే దేవస్థానం తరపున ఘన స్వాగతం లభించింది. ఆలయ రాజగోపురం వద్ద దేవస్థాన చైర్మన్ రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, ఆలయ ప్రధాన అర్చకులు మంత్రులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాల నడుమ మంత్రుల ఆలయ ప్రవేశం చేశారు. కేవలం దర్శనమే కాకుండా ఫిబ్రవరిలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో మంత్రులు అధికారులతో కలిసి హై లెవెల్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ శ్రీశైలం వచ్చే భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా పోలీస్ బందోబస్తు కట్టదిట్టం చేయాలని సూచించారు. ముఖ్యంగా ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించాలని, అదనపు బలగాలను మోహరించాలని ఆదేశించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో విఐపీల కంటే సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు నిరంతరం మంచినీరు, పాలు, బిస్కెట్లు పంపిణీ చేయాలని, పరిశుద్ధ్యం విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని ఈవోకు సూచించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఘాట్ రోడ్ల మరమ్మతులు, యాత్రికుల బస కోసం ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక వసతి గృహాల గురించి అడిగి తెలుసుకున్నారు. రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని, ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.